వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎండు రొయ్యలు వంకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తరువాత వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలు 1/2 కప్పు, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు 5 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. తరువాత తరిగి పెట్టుకున్న టమాటో పెద్దది 1 వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగానే కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నటువంటి వంకాయలు 1/2 కిలో తీసుకోవాలి. ఈ వంకాయ ముక్కలను ఇందులో వేసుకోండి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 కప్పు లేదా 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కర్రీ రెడీ అయ్యింది. నూనె ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎండు రొయ్యలు వంకాయ కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.